హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం మహాజాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ములుగు జిల్లా తాడ్వాయి అడవుల మధ్య ఉండే కుగ్రామం మేడారం జనసంద్రంగా మారింది. వనమెల్లా జనంతో నిండి మహానగరాన్ని తలపించింది. ఎటు చూసిన జనమే జనం. వరంగల్ ములుగు, ఏటూరు నాగారం ములుగు రోడ్ల గుండా వాహనాలన్నీ మేడారం వైపే వెళ్లాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పాండిచేరి తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చినట్టు తెలుస్తుంది. శివసత్తులు, లక్ష్మీదేవరాల పూనకాలతో జాతరలో పలువురు భక్తులు ఊగిపోయారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికల సమరం మొదలైంది. అయినప్పటికీ రాజకీయ పార్టీల మధ్య పొత్తుల ఊసు కనిపించడం లేనట్టు తెలుస్తుంది. పత్తా లేని పొత్తులు. పురుపోరులో ఎవరికి వారే యమునా తీరే. ఒంటరి పోరుకు సై అంటున్న ప్రధాన పార్టీలు, లైక్ మైండెడ్ పార్టీలు దూరం దూరం. ఒంటరి పోరుకే ప్రధాన పార్టీల సంసిద్ధత. మున్సిపల్ ఎన్నికల సమరం ప్రారంభమైనప్పటికీ రాజకీయ పార్టీల మధ్య పొత్తుల ఊసే కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో లైక్ మైండెడ్ పార్టీల మధ్య పొత్తులు కుదురతాయా లేదా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నామినేషన్ల గడువు మరో 2 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో పొత్తులపై ఏ పార్టీ కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం ఈ సందేశాలకు బలం చేకూరుస్తుంది. పొత్తులు ఖరారైతే నామినేషన్ల ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉండేది. అయితే ఆశావాహులు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఈసారి అన్ని రాజకీయ పార్టీలు ఒంటరి పోరుకు సిద్ధమవుతాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలతో సన్నిహితంగా ఉన్న చిన్న పార్టీలు ఎటువైపు నిలుస్తాయనే అంశంపై అయోమయం నెలకొంది. ఇక్కడ తీసుకున్నట్టయితే తొలి రోజు నామినేషన్ స్టార్ట్ అయిన మొదటి రోజే 902 నామినేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి 382 నామినేషన్స్ రాగా బీఆర్ఎస్ నుంచి 258 వచ్చాయి. బీజేపీ నుంచి 169 నామినేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇండిపెండెంట్ గా 55 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్ గా నామినేట్ చేశారు. మొత్తం 123 మున్సిపాలిటీల్లో ఈ దాఖలయ్యాయి. హస్తం సంసిద్ధం. మున్సిపల్ ఎన్నికల పోరుకు హస్తం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మున్సిపల్ పోరుకు కాంగ్రెస్ సన్నాహాలు చేపడుతోంది. పట్టణాల్లో విస్తృతంగా మంత్రులు పర్యటనలు చేయనున్నారు. సో 100% గెలుపే లక్ష్యంగా రంగంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగనున్నారు. వచ్చే నెల 3 నుంచి రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. కార్పొరేషన్ల కోసమే లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే బారామతి దాదా అస్తమయం. సో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ లో దుర్మరణం పొందారు. సో విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం. నియంత్రణ కోల్పోయిన ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించగా ఫ్లైట్ నియంత్రణ కోల్పోయినట్టు తెలుస్తుంది. దీంతో రాయిని ఢీకొట్టడంతో పెరిగిన ప్రమాద తీవ్రత. విమానంలోని మరో 4 అక్కడికక్కడే మృతి చెందారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు సీఎంలు ప్రమాదంపై విచారణ జరపాలంటూ కూడా కోల్కతా సీఎం మమతా బెనర్జీ తెలిపారు. 8 సార్లు ఎమ్మెల్యేగా 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ సేవలు అందించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించామంటూ తను తెలిపారు. ఆయుష్మాన్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందించాం. వికసిత్ భారత్ లో రైతులకు ప్రథమ ప్రాధాన్యం కల్పించామంటూ కూడా గ్రామీణ ఉపాధి కల్పనకు జీరాంజీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే గడిచిన 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశంలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. బుధవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ముర్ము ప్రసంగించారు. కాగా రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది. బీబీ జీరాంజీ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పాలంటూ కూడా ప్రభుత్వం పట్టుపట్టినట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రభావం ఎంతగానో ఉంది అంటూ కూడా డి రాజా పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 లక్షల కోట్లకు భారత టెక్స్టైల్స్ రంగం. EU ఇండియా ఒప్పందంతో ఎగుమతులకు ఊతం లభించింది అంటూ కూడా WBHA వెల్లడించింది.
పాలు, బియ్యం, గోధుమలపై డ్యూటీ తగ్గింపు లేదు అంటూ కూడా ఈయూ ఒప్పందంపై వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. భారత టీ పరిశ్రమకు నయా రూట్, కొత్త రూట్ ఏర్పాటైంది. సో ఇతర ఖర్చులపై టీ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత వైన్ పరిశ్రమపై ప్రభావం తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. రోల్ మోడల్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్, తెలంగాణ డిజాస్టర్ మేనేజ్మెంట్ దేశానికి ఒక రోల్ మోడల్ గా మారాలంటూ కూడా ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 100 కోట్లతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయాలంటూ, క్షేత్రస్థాయిలో అడ్వాన్స్డ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలంటూ కూడా తను సూచించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మున్సిపల్ పోరులోనూ సత్తా చాటుతామంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పంచాయతీల మాదిరిగానే భారీ మెజార్టీ సాధిస్తామంటూ కూడా తను తెలిపారు. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామంటూ ఎమ్మెల్యేలు ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలి అంటూ సూచించారు. పొత్తులపై పిసిసి చీఫ్ నాయకత్వంలో ఈ నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే 90% హామీలు అమలు చేశామంటూ తను తెలిపారు. సింగరేణి టెండర్లపై స్పష్టత ఇచ్చాను, ఇంకా విమర్శిస్తానంటే ఇక అది వాళ్ళ కర్మ అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే దానంకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. 30వ తేదీన అటెండ్ కావాలంటూ కూడా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు అంటూ కూడా దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కని పెంచితే కడ తీర్చింది, ప్రేమ వివాహానికి అడ్డొచ్చారని తల్లిదండ్రులను హత్య చేసింది ఈ అమ్మాయి. సో మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడింది. హార్వర్డ్ స్కూల్లో తెలంగాణ రైజింగ్ పై చర్చ జరిగింది. కెన్నెడీ స్కూల్ డీన్, వైన్ ప్రోవోస్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. విజన్ అమలులో రాష్ట్రంతో కలిసి పనిచేయాలంటూ కూడా వినతి ఇచ్చారు. ఎక్సైజ్ లో మరో భారీ కుంభకోణం జరుగుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. మైక్రో బ్రూవరీ లైసెన్స్ లో కోటాల పేరిట అవకతవకలు జరుగుతున్నాయంటూ ముఖ్య నేత మంత్రి కోట అంటూ టెండర్ల పంపకం జరుగుతుంది అంటూ తను తెలిపారు. ఒక్కో లైసెన్స్ కు 1.8 కోట్ల అనఫిషియల్ ఒప్పందం జరుగుతున్నాయి అంటూ తను తెలిపారు. వైన్ షాప్ల కేటాయింపుల్లో లక్కీ డ్రా లేకుండా నేరుగా టెండర్లు వేస్తున్నారంటూ మద్యం సరఫరా సంస్థకు 4,500 కోట్ల బకాయిలు, బ్రీజర్ సరఫరా బంద్ అయినట్టు కూడా తను తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తాగుబోతుల తెలంగాణగా మారింది అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు అంతర్జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ బిషప్ గా తొలి మహిళ ఎన్నికైంది. సారా మల్లాలిని ఎన్నుకున్న న్యాయమూర్తులు. ఇక్కడ చూసుకున్నట్టయితే రన్నింగ్ కమెంటరీ. మున్సిపల్ ఎన్నికల్లో కావాలంటే టికెట్టు, బరువెక్కి ఉండాలి అభ్యర్థి పాకెట్టు. అంటే మన మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ కావాలంటే ఖచ్చితంగా చాలా వరకు డబ్బులు ఉంటేనే అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో కానీ పోటీ చేయాలి అన్నట్టు ఇది రన్నింగ్ కమెంటరీ. సో బడితే ఉన్న వాడికే సొంతమవును బర్రే, లేకుంటే అవుతుంది రాజకీయం తుర్రే. ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.